సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతి సీజన్ లో 3 సినిమాలు వస్తే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ తో ఓకే అనిపించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడమే మరో బ్లాక్ బస్టర్ మూవీ రికార్డ్స్ పై కన్నేసింది. ఆ రికార్డ్ కి ఎంత దూరంలో ఉంది? హావ్ ఎ లుక్. సంక్రాంతి రేస్ లో లేట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్స్ బద్దలు కొడుతోంది. 6వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన RRR రికార్డ్ ని బ్రేక్ చేసింది. RRR 9,54,00,000 కలెక్ట్ చేస్తే 6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బుక్ మై షోలో 3.33 మిలియన్ టికెట్స్ బుక్ కావడం కూడా ఒక రికార్డే. ప్రాంతీయ సినిమాల్లో ఎక్కువ టికెట్స్ బుక్ అయిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో ఫ్యామిలీ జాతర నెలకొంది. వారం తిరగకుండా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమాను 50 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 144 కోట్లు రాబట్టింది. లాభమే 94 కోట్లు వచ్చింది. వెంకటేష్ ని అరుదైన రికార్డు ఊరిస్తోంది. పాన్ ఇండియా హిట్స్ RRR, పుష్ప 2ను మినహాయిస్తే అల వైకుంఠపురంలో అత్యధికంగా 160 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే 144 కోట్ల షేర్ దాటిన సంక్రాంతికి వస్తున్నాం అల వైకుంఠపురంలో రికార్డుపై కన్నేసింది. అల వైకుంఠపురంలో సంక్రాంతికి రిలీజ్ అయి రికార్డ్స్ బద్దలు కొట్టగా ఇదే సీజన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లను సెట్ చేస్తుందా అన్న చర్చ మొదలైంది. ఈ కలెక్షన్స్ జోరికి ఇప్పట్లో బ్రేక్ పడేట్టు కనిపించడం లేదు. మరో పెద్ద సినిమా లేకపోవడంతో తండేల్ రిలీజ్ అయ్యే February 7 వరకు సంక్రాంతికి వస్తున్నాం జాతరే నడవనుంది. తండేల్ వచ్చినా వీకెండ్ మంచి వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన సంక్రాంతికి వస్తున్నాం అల వైకుంఠపురంలోను మించుతుందా? ఒకవేళ రికార్డ్ బ్రేక్ అయితే ఎన్ని రోజుల్లో చేస్తుందో చూడాలి మరి.